అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాక్ట్పో ఆధ్వర్యంలో అక్టోబర్ 7న విజయవాడలోని ధర్నా చౌక్లో రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించనున్నట్లుగా ఫ్యాక్ట్పో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ మరియు సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం ముందుంచిన అనేక కీలక డిమాండ్లను సవివరంగా తెలియజేశారు. ఆ కీలక డిమాండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు. విద్యాశాఖలో నెలకొన్న అసంబద్ధతను తొలగించి ఏకీకృత సర్వీస్ రూల్స్ను వెంటనే అమలు చేయాలని ఫ్యాక్ట్పో ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించి అనేక సమస్యలు, అన్యాయాలు ఈ నిబంధనల లోపం వల్ల జరుగుతున్నాయని, దీనివల్ల ప్రమోషన్లు, బదిలీలు వంటి అంశాల్లో జాప్యం ఏర్పడుతుందని సంఘం వాదన. జీవో 72, జీవో నెంబర్ 72, 73, 74లను తక్షణమే అమలు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అయితే వారు కోరుతూ ఉన్నారు. రెండవది కారుణ్య నియామకాలకు మోక్షం. పంచాయతీరాజ్ యాజమాన్యం పరిధిలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని ఫ్యాక్ట్పో డిమాండ్ చేస్తుంది. అలాగే కలెక్టర్ పూల్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కోరింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆసరాగా నిలిచే కారుణ్య నియామకాల్లో జాప్యం వల్ల ఆయా కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరారు. మూడోది సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ. ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఫ్యాక్ట్పో నొక్కి చెప్పింది. ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ప్రకారంగా పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక నాలుగోది బోధనేతర కార్యక్రమాల రద్దు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి చేయాలని ఫ్యాక్ట్పో కోరింది. బోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కల్పించాలని, అనవసరమైన పరిపాలనాపరమైన పనులను భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఐదోది అసెస్మెంట్ పుస్తకాల పునఃసమీక్ష, హైస్కూల్ టీచర్ల నియామకం. అసెస్మెంట్ పుస్తకాల విధానాన్ని పునఃసమీక్షించాలని, ఉపాధ్యాయులపై అనవసరమైన పని భారాన్ని తగ్గించాలని ఫ్యాక్ట్పో కోరింది. అలాగే హైస్కూల్ తరగతుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, తక్షణమే ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టి యథాతథంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. దీనివల్ల విద్యార్థుల విద్యా ప్రణాళికలు మెరుగుపడతాయని వారు అభిప్రాయపడ్డారు. ఆరోది 12వ వేతన సవరణ సంఘం మధ్యంతర భృతి. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఫ్యాక్ట్పో డిమాండ్ చేసింది. దీని ఏర్పాటులో జాప్యం జరుగుతున్నందున తాత్కాలికంగా 30% మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించాలని కోరింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఐఆర్ ప్రకటించడం అత్యవసరమని వారు వాదించారు. ఏడోది పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపు. రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ మరియు ఇతర పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఫ్యాక్ట్పో డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 పెండింగ్ డిఏలను ప్రకటించి వాటి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరింది. 11 పిఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు వంటి వాటిని కూడా తక్షణమే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లన్నీ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించినవని ఫ్యాక్ట్పో నాయకులు పేర్కొన్నారు. అక్టోబర్ 7న జరిగే రాష్ట్ర స్థాయి ధర్నాలో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటి చెప్పాలని అయితే, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు.